నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ₹1,00,000 రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా గ్రామాల్లో అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వారి నియోజకవర్గం ఎవరిది మన సిద్దిపేట కూడా అధ్యక్ష, సిద్దిపేటకు సంబంధించి కూడా అధ్యక్ష నేను సంపూర్ణ సమాచారం ఇస్తా ఉన్నాను అధ్యక్ష. వారు కేవలం 2018లో 96.62 కోట్లు చేస్తే మేము 20,496 అకౌంట్లకి 177.91 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో అధ్యక్ష ఊరూరు నేను కావాలంటే హరీష్ రావు గారికి లిస్టుతో సహా గ్రామీణ ప్రాంతాల అకౌంట్లతో సహా వారు పంపిస్తాను అధ్యక్ష. వాళ్ళ గ్రామాల్లో కూడా డిస్ప్లే చేయమని చెప్పాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి మేము మీ హయాంలో కేవలం ఒక్క నిమిషం చెప్తాను, నీకు చెప్తా సమాచారం అధ్యక్ష. కేవలం 2018లో 101.76 కోట్ల రూపాయలు మాత్రమే మీరు, అది కూడా ఒకరోజు 2 రోజులు 5 సంవత్సరాలు చేస్తే మేము కేవలం 3 నెలల్లో అధ్యక్ష 175.84 కోట్ల రూపాయలు సిరిసిల్లలో ఇచ్చాం అధ్యక్ష. ఇయ్యలేదంటారేంటి అధ్యక్ష? ఇక నిర్మల్ నియోజకవర్గం అధ్యక్ష, నిర్మల్ నియోజకవర్గం అంటే నేను ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని కేవలం ఈ కాగితం మీద చెప్పడే కాదు అధ్యక్ష.